హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో హెల్తీయెస్ట్ రెసిపీ అయిన డ్రై ఫ్రూట్ లడ్డూను ఎలా తయారు చేసుకోవాలో మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దానిలోకి ఒక కప్పు బాదాంని తీసుకొని ఇలా వేంపుకోవాలండి. ఇవి బాగా వేగాక దీంట్లోనే హాఫ్ కప్పు పిస్తా పప్పును తీసుకొని నేను ఇలా వేయించుకున్నానండి. ఇవి కూడా బాగా వేగేలాగా వేపుకోవాలండి. ఇలా వేగాక దీంట్లోకి మరొక కప్పు కాజు తీసుకున్నానండి. కాజును కూడా దీంట్లో వేసి మూడింటిని కలిపి బాగా వేయించానండి. ఇలా వేయించిన వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని వాటిని చల్లారబెట్టుకున్నానండి. ఇలా చల్లారాక వీటిని మిక్సీలో వేసుకొని కచ్చా పచ్చగా ముక్కలు చెక్కలుగా మిక్సీ పట్టుకున్నానండి. వీటిని ఇలా ముక్కలు చెక్కలుగా ఉంటేనే ఇవి మనకి పంటికి తగులుతుంటే బాగుంటుందండి టేస్ట్, అందుకే అలా తీసుకున్నాను. ఇప్పుడు నాకు మిక్స్డ్ సీడ్స్ ప్యాకెట్ అని ఒకటి దొరికిందండి. సన్ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, చియా సీడ్స్, నల్ల నువ్వులు, తెల్ల నువ్వులు అన్నీ కలిసి వచ్చాయండి దీంట్లో. సూపర్ మార్కెట్లో దొరికిందండి నాకు. వీటిని కూడా తీసుకుని అదే గిన్నెలో వేసి బాగా వేంపుకున్నానండి. ఇలా వేంపుకున్నాక వీటిని కూడా పక్కన పెట్టుకొని చల్లారబెట్టుకున్నానండి. ఈ గింజలన్నీ చల్లారాక వీటిని కూడా మిక్సీ పట్టుకున్నాను. ఇలా మిక్సీ పట్టుకున్న వాటిని పక్కన ఉంచుకున్నాను. ఇప్పుడు ఖర్జూర డేట్స్ తీసుకొని వాటిలోంచి గింజ తీసేసానండి. గింజ తీసేసి వాటిని ఒక కప్పు తీసుకున్నానండి. అంజీరా ఆప్షనల్ అండి, నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను వేసుకున్నాను. అంజీరాను కూడా తీసుకోవచ్చండి మీకు అవైలబుల్ ఉంటే. ఇప్పుడు అదే గిన్నెలోకి కొద్దిగా నెయ్యి వేసుకొని దాంట్లో ఈ ఖర్జూరాను మిక్సీ పట్టుకున్న దాన్ని దీంట్లో వేసుకున్నానండి. మిక్సీ పట్టుకున్నది గట్టిగా చాలా గట్టిగా ఉంటుందండి. ఇది గట్టిగా అవుతుంది, గమ్ గమ్ లాగా ఉంటుంది కదా. ఇది దగ్గరకు వచ్చి మనకి చాలా గట్టిగా ఉంటుంది. స్పూన్తో అనడానికి నాకు చాలా చేతి నొప్పి వేసిందండి. అయినా పర్వాలేదు, బాగా వేంపానండి. ఇలా వేంపుకున్న దాన్ని పక్కన ఒక వెడల్పాటి ప్లేట్ తీసుకున్నానండి. ఆ వెడల్పాటి ప్లేట్లో దీన్ని బాగా వేగాక దాంట్లో ఈ ముద్దని వేసేసుకున్నానండి. ఇలా వేసుకున్న దానిలోకి మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదండి, అన్ని గింజలు దీంట్లో వేసుకున్నానండి. మిక్స్డ్ సీడ్స్ అన్నీ, అలాగే బాదం పప్పు, కాజు, పిస్తా అవి కూడా పక్కన పెట్టుకున్నాను కదా, వాటిని కూడా వేసుకొని ఇవన్నీ కలిసేలాగా బాగా ఖర్జూరం ముద్దతో పాటుగా కలిపేశానండి. ఇలా కలుపుకొని మొత్తం అన్నీ కలిసిపోయేలాగా చేసుకున్నాను. ఇప్పుడు నేను చెప్పాను కదండి, అంజీరాను ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానని, వాటిని తీసుకొని దీంట్లో వేసుకున్నాను. చూడండి, చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నానండి. వాటిని కూడా దీంట్లో వేసుకున్నాను. మీ ఇష్టం అండి, ఇలా వేసుకోవచ్చు, ఉంటే వేసుకోండి, బాగుంటుంది టేస్ట్గా. హెల్తీ కూడా, కాల్షియం, ఐరన్, ప్రోటీన్ అన్ని రకాలుగా ఉంటుంది దీంట్లో. ఇప్పుడు కొద్దిగా చేతికి నెయ్యి రాసుకుంటూ ఉండల్లాగా చుట్టుకోవాలండి. మీకు ఎంత పెద్దగా కావాలన్నా చుట్టుకోవచ్చు, ఎంత చిన్నగా కావాలన్నా చుట్టుకోవచ్చు అండి. ఇలా లడ్డూల్లాగా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలండి. వీటిని ఎయిర్ టైట్ బాటిల్లో కనుక, గాజు సీసాలో కనుక పెట్టుకుంటే చాలా రోజుల వరకు వస్తుందండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.